గుడివాడలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు జగన్ కుచ్చుటోపీ పెట్టారు. తాము అధికారం చేపడితే టిడ్కో ఇళ్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి షరామామూలుగా మడమ తిప్పారు. తీరా ఎన్నికల వేళ మరోసారి లబ్ధిదారులను మభ్యపెట్టేందుకు వైకాపా నేతలు యత్నిస్తున్నారు. మరోవైపు 5 ఏళ్ల పాలనలో కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గుడివాడ మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో 220 బ్లాకులుగా టిడ్కో ఇళ్లను నిర్మించారు. G+3 నమూనాలో 300, 365, 430 చదరపు అడుగుల్లో 3 కేటగిరీల్లో గృహాలు నిర్మించారు. 365 చదరపు అడుగుల గృహానికి 7.55 లక్షలు, 430 చదరపు అడుగుల గృహానికి 8.5 లక్షల చొప్పున లబ్ధిదారులు బ్యాంకులకు రుణం చెల్లించాల్సి ఉంది. టిడ్కో ఇళ్లపై ఆర్థిక భారం మోపుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి టిడ్కో ఇళ్లు ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత టిడ్కో రుణ విముక్తులను చేస్తామని, అవసరమైతే 1 టైం సెటిల్మెంట్ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. వైకాపా అధికారం చేపట్టి 5 ఏళ్లు పూర్తయినా నేటి వరకు 1 టైం సెటిల్మెంట్ ఊసెత్తలేదని, మళ్లీ ఎన్నికలు కూడా వస్తున్నాయని టిడ్కో లబ్ధిదారులు వాపోతున్నారు. ఇల్లు ఇచ్చామన్నారు, వచ్చాము, కానీ రుణమాఫీలు చేస్తామని అంటున్నారే కానీ మాకైతే నమ్మకం లేదండి. మరి ఒక రకంగా చెప్పాలంటే అసలు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చాము, పనిపాట్లు లేవు, అందరం కూలీనాలి చేసుకునే వాళ్ళము, అందరం రోజువారీ కూలీనాలి చేసుకుని బతికేటోళ్ళము. మరి మేమందరం కూడా నెలకొచ్చి 5,000 రూపాయలు కట్టాలంటే మేము కట్టలేము నాయన. మరి మాకు రుణమాఫీ చేయాలి, ఇళ్ళది రుణమాఫీ చేయాలి. మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు. ఆవిడకి 2nd ఫ్లోర్ ఇచ్చారు. ఇప్పుడు నెలకు 5,000 రూపాయలు చొప్పున కట్టమంటున్నారు. ఆవిడ ఒకదాయి చెయ్యాలి, మేము ఇంట్లో ముగ్గురం తినాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. జగన్ గారు అప్పుడు రుణమాఫీ చేస్తా అన్నారు, మరి రుణమాఫీ లేదు, ఏమి లేదు. మరి ఈసారి ఎవరు వచ్చినా కూడా రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నామండి. లేదంటే మేము కట్టలేము అనమాట. చాలా మరి పేదలం కదండి. మరి పేదలకు ఇల్లు అన్నారు. 15 సంవత్సరాల మట్టి ఎదురు చూసాం ఈ ఇళ్ల కోసం. 15 సంవత్సరాల మట్టి చూస్తే సొంత ఇల్లు అనే ఆశ లేకుండా పోయింది. నేను 7 సంవత్సరాలు అయిందండి 50,000 కట్టి. ఇన్ని రోజులకి ఇల్లు వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను చాలా పేదవాడిని. నాకు 3 ఆడవాళ్ళు. అప్పుడు ఆర్థిక పరిస్థితిలో ఉన్నానండి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి, ఆంధ్ర బ్యాంకు వాళ్ళు మొన్న ఇక్కడికి వచ్చి డ్యాన్స్లు వేస్తానండి. కట్టకపోతే ఇంటికి తాళాలు వేసేస్తాం, ఇదే చేస్తాం, అదే చేస్తాం అంటానండి. మా పరిస్థితి ఏంటండి? దయచేసి మీరు బ్యాంక్ మాఫీ చేయండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను రాజకీయ లబ్ధి కోసం వైకాపా ప్రభుత్వం కేవలం రంగులేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇళ్ల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇళ్ల వద్దకు నీటి సరఫరా లేదని, పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు రావట్లేదండి. బాగాను మాకు నీళ్లు కావాలి సార్. లైట్లు అడిగాము, వాటర్ ట్యాంక్ కట్టారు సార్. వాటర్ ట్యాంక్ కట్టినా మాకు నీళ్లు రావట్లేదు సార్. మాకు నీళ్లు కావాలి. ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నారు కానండి, ఎప్పుడు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి పంపిస్తున్నారండి. డైలీ మాకు రావట్లేదండి. మాకు నీళ్లు అందట్లేదండి. మాకు నీళ్లు కావాలండి, ట్యాంకర్లో పంపించాలండి. 5 నెలల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. డైలేజీలు తీయట్లేదు, డైలేజీలు అస్సలు తీయట్లేదు, చెత్తోళ్ళు అస్సలు రావట్లేదు, ఎవ్వరూ కూడాను పట్టించుకోవట్లేదు. నీళ్లు కూడా రావట్లేదండి. 2 రోజులు వదిలితే 3 రోజులు వదలట్లేదు. పైపులు పగిలిపోయినాయి అంటున్నారు. డూప్లికేట్ చేశారమ్మా, తర్వాత బాగు చేస్తాం అంటున్నారు. ఇప్పుడు 4 మారారయ్యా, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. నీళ్ళు అన్నది లేదు. టిడ్కోగా ఇక్కడ ఉన్న సమస్యలు చాలా 7 నెలల నుంచి ఇళ్ళు ఇవ్వటం మొదలుపెట్టారు. చాలా కట్టుకోలేని పేదవాళ్ళు ఈ గృహాల్లోకి, ఇళ్లలోకి వచ్చేసారు. అప్పటి నుంచి కూడా సమస్యలు ఉత్పన్నం అవుతానే ఉన్నాయి. నీళ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇళ్లల్లో ట్యాపులు నీళ్లు వదిలితే ట్యాపులన్నీ ఊడిపోయి ఉన్నాయి. నీళ్లు పై ఇంట్లో వదిలితే కింద ఇంట్లో పోతున్నాయి. తాళాలు అన్నిటికీ తీయలేదు. ఎటు నుంచి ఎటు వాటర్ పోతుందో తెలియట్లేదు. దానివల్ల నీళ్లు వదిలిన ఒక్కో సందర్భంలో ఇబ్బందులు పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. నీళ్లు రాని సమస్య ఒకటైతే పైపుల వల్ల ఇబ్బంది పడిన ద్వారా ఎక్కువగా ఉంటుంది.